సో ప్రెసెంట్ ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఏపీ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా ఆయన వెళ్ళింది ఢిల్లీ పర్యటనకి, ఏదో ఏపీ రాష్ట్రానికే కొంచెం మనం వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఆయన మోదీ పిలవడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న క్రమంలో ఆయన అటు మోదీ గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్ప గొప్ప వ్యాఖ్యలు చెప్పారంట. అసలు ఆయన ఏం చెప్పారు, ఏంటి? అంటే ఇట్లా అడిగారు, చంద్రబాబు గారిలో మీరేం గమనించారు, మోడీ గారిలో మీరేం గమనించారంటే మీరేం నేర్చుకుంటారు మీరేం గమనించారు అని అడుగుతుంటే, వాళ్ళల్లో ఉండే నాయకత్వ లక్షణం, వాళ్ళిద్దరూ కూడా విజనరీ నాయకులు. సో మన దేశాన్ని మోడీ గారు, రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ఖచ్చితంగా వాళ్ళ ఐడియాలజీతో ముందుకు తీసుకెళ్తారు. ఏదైతే మన ఇండియాకి కావాల్సింది ఏదుందో వాళ్ళకి ఆ నాలెడ్జ్ అంతా ఉంది. రాష్ట్రానికి, దేశానికి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళిద్దరి దగ్గర ఉంది. నేను కుదిరితే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను రాజకీయం అని చెప్పి. సో నాకేంటంటే అంత కొత్త ఇక్కడ. సో నేను జనాలు అయితే నా వెనక వస్తారు కానీ నాకు రాజకీయం అనేది తెలియదు. సో దాన్ని రాజకీయం చేస్తూ ఎట్లా డెవలప్మెంట్ చేయాలని కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. సో వాళ్ళిద్దరు కూడా నాకు అట్లా ఇన్స్పిరేషన్గా కనపడతారని చెప్పారనమాట. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ అదొక డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయనలాగా ఇంకొక నాయకులు ఉండరు అని అనుకోవచ్చు. ఆయన గురించి స్పెసిఫిక్గా, అంటే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన గురించి మీరు ఏం గమనించారు? బికాస్ ఆయన ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు. అంటే మోడీతో ఏం మాట్లాడు? సింపుల్, ఇవాళ ఆయన కాకినాడ పోర్ట్లోకి వెళ్తే ఆయన కాన్ఫిడెన్స్ చూసాం. అంటే ఏంటంటే మాట్లాడే విధానం కానీ అంతా. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు కేంద్రం నుంచి ఆయనకు ఒక మంచి సపోర్ట్ ఉంది. అంటే ఈయన ఫేవర్ చేశాడు మహారాష్ట్రకి ఎలక్షన్స్లో గెలిపించడానికి బీజేపీకి. సో ఇప్పుడు వాళ్ళు పైనుంచి కొంత హెల్ప్ చేయగలుగుతారు ఈయనకి. అంటే మీరు ఏదన్నా ఒక ఫేవర్ అడగండి, అది ఎప్పుడు పడితే అప్పుడు అడిగేది కాదు. ఈయనకి బాగా అవసరం వచ్చినప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది. సో దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయాలో అది ఈయన తెలివితేటలు ఉపయోగించి అక్కడ యూటిలైజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మరి ఈయన కాన్ఫిడెన్స్ అయితే అదే కనబడుతుంది. ఈరోజు నాకు కేంద్రం సపోర్ట్ ఉంది అనే విధంగా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైనా అవుతుంది అంటే ఆయన యాక్షన్ తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో ఆయన మాత్రం వెళ్ళలేని పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఇతర వాళ్ళకి చెప్పడం కానీ చేస్తున్నారు. ఇంకొక నెగిటివిటీ కూడా ఆయన పైన ఉంది. ఢిల్లీకి వెళ్ళి ఆయన స్వయంగా మాట్లాడుకున్నారు అని. మరి అట్లా కూడా అనుకోవచ్చా? నాగబాబు గురించి మాట్లాడలేదు లేదండి. జనరల్గా ఆయన ముందు ఇక్కడ ఫస్ట్ సీఎం అనిపించుకోవాలి. లేదు, ఈ రోజు ఉన్న పొజిషన్ ఏంటంటే అవతలేపు అవసరమైతే రమ్మంటారు. ఈయన పార్టీ లేకపోయింటే కనుక ఖచ్చితంగా బీజేపీ వాళ్ళే ఈయన ఇది చూసే ఈ పార్టీకి లాగేసుకునే వాళ్ళు. బట్ ఈయన పార్టీ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఖచ్చితంగా అది ఈయనే చేసుకుంటారు. నాగబాబు గారి మీద వచ్చేది అంటే ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ దారిలోనే మేము వెళ్తాం కానీ మాకేమీ పదవుల మీద ఆశ లేదని చెప్పి నాగబాబు గారు కూడా చెప్పేశారు. సో ఈ రాసేవాళ్ళు రాస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ అటు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా సినిమా కూడా ఆయన ఎక్కువ టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ హీరోలాగా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు పని చేస్తే కూడా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, సైమల్టేనియస్గా అది చేస్తారు ఇది చేస్తారు. బట్ ఈయన అంత కూడా టైం ఇవ్వట్లేదు అనమాట. సో ఈయన మూవీకి కూడా అమరావతిలోనే సెట్ చేయించి టైం ఉన్నప్పుడు వెళ్తున్నారు తప్ప విడిగా ఉన్నంతసేపు ఏదో ఒక ఎటో వెళ్ళి చూడటం కానీ దానికి ఆయన సంబంధించిన అటవీ శాఖకు సంబంధించినవి చేయడం కానీ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఓవరాల్గా బీజేపీ నుంచి ఆయనకు సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయనకైతే మంచి ఛాన్సెస్ ఉండొచ్చు అనుకోవచ్చు. డెఫినెట్లీ పొలిటికల్గా ఆయన ఒక ఓజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఓజీ సినిమా గురించి కూడా ఇందులో ఒక ఓజీ సాంగ్లో ఏదైతే హంగ్రీ చేత సాంగ్లో కొన్ని లేయర్స్ అండ్ సర్ప్రైజెస్ ఉంటాయంట. సో మరి ఆ సర్ప్రైజ్ ఏమన్నా వాళ్ళ అబ్బాయి అకిరానందన్ కనపడతారేమో అని చెప్పి అందరూ కింద కామెంట్స్లో పెడుతున్నారు అనమాట. సో మరి ఆ ఓజీ కూడా మార్చ్ ఎండింగ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే అదిను హరిహర వీరమల్లు షూటింగ్ ప్యారల్గా జరుగుతుంది. సో ఏది ముందు రెడీ అయితే March 27 డేట్కి అది వచ్చేస్తుంది అనమాట. సో మరి ఈ లోపు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ అంతా చూసుకుని ఆ సినిమా రిలీజ్ కూడా ప్రమోషన్స్ చేసుకోవాలి. సో అసలు ప్రమోషన్స్ కూడా వెళ్తారో లేదో ఇప్పుడు అవసరం లేదు ఏపీలో అయితే. సో అది మరి ఓజీ అనేది కొంచెం పాన్ ఇండియా సినిమా కాబట్టి అక్కడ బయట వెళ్తే అప్పుడు మళ్ళీ హిందీలో హెల్ప్ దొరకచ్చు. ఈ మోడీ గారు కొంతమంది ఫ్యాన్స్ ఏం అడుగుతున్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్గా మోడీని పిలవమంటున్నారు. మరి అట్లా ఉంది. ఓకే.